హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి 4 days అవుతుంది. ఈ 4 days గానం అంటే 4వ రోజు ఎంత కలెక్ట్ చేసింది, ఏ సినిమాల్ని బీట్ చేసింది అనేది ఒకసారి చూస్తే పుష్ప ర్యాంపేజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల పరంగా ర్యాంపేజ్ క్రియేట్ చేస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సో ఈ సినిమా 4వ రోజు ఏ సినిమాలు బీట్ చేసిందని చూసే ముందు ఒక్కసారి టాప్ 5లో ఏమేమి సినిమాలు ఉన్నాయి చూద్దాం. సో టాప్ 5లో చూసుకుంటే బాహుబలి 2 ఉంది. బాహుబలి 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు 14,65,00,000 కలెక్ట్ చేసింది. టాప్ 4లో RRR మూవీ ఉంది. RRR మూవీ ఏపీ తెలంగాణలో 4వ రోజు 17,73,00,000 కలెక్ట్ చేసింది. టాప్ 3లో ఉంది సలార్ సినిమా 18,05,00,000 కలెక్ట్ చేసింది ఏపీ తెలంగాణలో 4వ రోజు. కల్కి సినిమా ఏపీ తెలంగాణలో 4వ రోజు 25,84,00,000 కలెక్ట్ చేసింది. పుష్ప 2 ది రూల్ 4వ రోజు అంటే నిన్న సండే. సో సండే రోజు 4వ రోజు వచ్చింది పుష్ప 2కి. సో ఆ 4వ రోజు పుష్ప 2 సినిమా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కల్కి కానీ, సలార్ కానీ, RRR కానీ, బాహుబలి 2 కానీ ఇవన్నీ సినిమాలను బీట్ చేస్తూ ఏపీ తెలంగాణలో 27,86,00,000 కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సో నిజంగా అసలు బాక్స్ ఆఫీస్ పరంగా దుమ్ము దులిపేస్తుంది నిజంగా పుష్ప 2 అనేటువంటి సినిమా. పుష్ప 2 నాకు తెలిసి ఈ సౌత్ లో కానీ, నార్త్ లో కానీ కలెక్షన్ చూసుకుంటా ఉంటే ఈజీగా లాంగ్ రన్ లో అయితే ఒక 13 నుంచి 1,500 కోట్ల వరకు అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే పుష్ప 2కి వచ్చినటువంటి హైప్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రజలు ఏ రకంగా అయితే థియేటర్ల వైపుకు పరుగులు తీసుకుంటూ బ్రహ్మరథం పడుతున్నారో అది కలెక్షన్ల రూపంలో కనబడుతుంది. 4వ రోజు ఆల్ టైమ్ రికార్డ్ అంటే నిజంగా పుష్ప 2 బాక్స్ ఆఫీస్ పరంగా ఏ రకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి కలెక్షన్లు సాధిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ 4 రోజుల్లో కలెక్షన్లు చూసుకుంటా ఉంటే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ ఉన్నాయి. 4వ రోజు అయితే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేసింది పుష్ప.